ఎన్నికల కమిషన్ పోలీస్ శాఖ వారి ఆదేశాల సారం పెట్రోల్ బంక్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాహనాలకు మాత్రమే పెట్రోల్ డీజిల్ అందిస్తున్నామని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెట్రోల్ బంక్ అసోసియేషన్ సభ్యులు బచ్చు శేఖర్ తెలిపారు. అయితే వాణిజ్య సముదాయాల్లో వినియోగించే జనరేటర్లకు డీజిల్ను కంటైనర్లో అందించలేకపోవడంతో సమస్య ఎదురవుతుందని, ఈ సమస్యను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ సంఘ సభ్యులు బుధవారం కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెట్రోల్ బంక్స్ అసోసియేషన్ సభ్యులు బచ్చు శేఖర్ మీడియాతో మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనము ఈ పెట్రోల్ బంకుల్లో అన్నిట్లో కూడా ఏది కూడా లూజ్గా అమ్మొద్దని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సేమ్ ఇన్స్ట్రక్షన్స్ మనము అన్ని పెట్రోల్ బంక్స్ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో అల్లర్లు జరుగుతాయనే ఉద్దేశంతో ఎక్కడ కూడా లూజ్గా ఇవ్వద్దని చెప్పడం జరిగింది. సో అవే ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళకి ఇచ్చాము. సో ఏ వైలేషన్స్ కూడా ఉండకూడదని చెప్పాము. అలాగే ఎంసీసీ టీమ్స్ కూడా ఇటువంటి ఏమైనా వైలేషన్స్ ఉన్నాయనేది కూడా ఇన్స్పెక్షన్స్ చేసి మాకు రిపోర్ట్స్ ఇవ్వాలి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మేము పెట్రోల్ బంక్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెట్రోల్ని డీజిల్ని ట్యాంకుల్లోనూ ఒక బాటిల్స్లో కొట్టద్దని చెప్పేసి మా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. దాని మింజువలే మేము కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. ఏమిటంటే పరిస్థితి ఏంటంటే ఒక హాస్పిటల్స్ కానీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ వాళ్ళకి డీజిల్ జనరేటర్లతో పనిచేస్తాయి. దాని గురించి అని చెప్పేసి సార్ మా మీద ప్రెషర్ ఉంది ఏంటి సార్ అని చెప్పేసి అడగడానికి వచ్చాము. సానుకూలంగా స్పందించి జాయింట్ కలెక్టర్ గారు మేము ఒకసారి ఎలక్షన్ కమిషన్ గారితో మాట్లాడి మేము మీకు ఏ విషయం అని చెప్తామని చెప్పారు. చాలా సంతోషం. మా అందరికీ ఈ యొక్క సమస్యని తీర్చవలసిందిగా కూర్చున్నాం.